మొఘల్ సామ్రాజ్యము మొఘల్ సామ్రాజ్యము క్రీస్తు శకము 1526 సంవత్సరం నుంచి 1857 వరకు మొఘల్ సామ్రాజ్యము భారతదేశంలో పరిపాలన నిర్వహించింది. అయితే మొఘల్ సామ్రాజ్యము మొఘళ్ళ యొక్క పరిపాలనా కాలాన్ని మనం 2 దశలుగా చెప్తాము. మొదటి భాగాన్ని గొప్ప చక్రవర్తులు అంటాము, రెండవ భాగాన్ని కడపటి మొఘలులు అంటాం. మొదటి భాగంలో గొప్ప మొఘలులు, ఆ గొప్ప మొఘలులు క్రీస్తు శకము 1526 సంవత్సరం నుంచి 1707 వరకు గొప్ప మొఘలులు పరిపాలించారు. ఆ గొప్ప మొఘలులు ఎవరు అంటే బాబరు, హుమాయూను, అక్బరు, జహంగీరు, షాజహాన్, ఔరంగజేబు, వీరు గొప్ప మొఘలుల కిందికి వస్తుంది. అయితే ఇందులో మనకు బాబరు, హుమాయూన్ల తర్వాత సూర్ వంశానికి చెందిన షేర్షా, అతని వారసులు ఒక 15 సంవత్సరాలు పరిపాలించడం అనేది జరిగింది. సూర్ వంశానికి చెందిన షేర్షా, అతని వారసులు 1540 నుంచి 1555 సంవత్సరం వరకు షేర్షా, అతని వారసులు మొఘలాయిలలో పరిపాలన చేయడం అనేది జరిగింది. గొప్ప చక్రవర్తులు బాబర్ తర్వాత హుమాయూన్ తర్వాత షేర్షా యొక్క వారసులు ఈ సూరు వంశానికి చెందినవారు వీరి తర్వాత మళ్ళీ తిరిగి హుమాయూను భారతదేశంలో మొఘల్ అధికారాన్ని పునఃప్రతిష్ఠ చేశాడు. ఆ తర్వాత అక్బర్ చక్రవర్తి, అక్బర్ తర్వాత అతని కుమారుడు జహంగీర్ తర్వాత అతని కుమారుడు షాజహాన్ తర్వాత అతని కుమారుడు ఔరంగజేబ్. వీరి యొక్క కాలాన్ని ఘనులైన మొఘల్ చక్రవర్తులు అని చెప్తాము వీరిని. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు పరిపాలించారు? 1526 సంవత్సరం నుంచి 1707 వరకు వీరు పరిపాలించారు. ఆ తర్వాత క్రీస్తు శకం 1707 సంవత్సరంలో ఔరంగజేబు మరణించాడు. ఔరంగజేబు మరణించిన తర్వాత ఔరంగజేబు యొక్క కుమారుడు మొదటి బహదూర్ షా 1707లో రాజ్యానికి వచ్చాడు. మొదటి బహదూర్ షా నుంచి రెండవ బహదూర్ షా 1857లో రెండవ బహదూర్ షా అనేట ఆయన పరిపాలించేవాడు. 1707 సంవత్సరం కాలం నుంచి 1857 వరకు గల కాలాన్ని కడపటి మొఘలుల కాలంగా దీన్ని వర్ణించడం అనేది జరిగింది. మొదటి మొఘల్ చక్రవర్తి బాబరు, ఔరంగజేబు తర్వాత అధికారంలోకి వచ్చిన వ్యక్తి మొదటి బహదూర్ షా, చివరి మొఘలు చక్రవర్తి రెండవ బహదూర్ షా, చివరి మొఘలు చక్రవర్తి. అయితే మొఘలులు అనేవారు మధ్య ఆసియా దేశాలైన ఉజ్బెకిస్తాన్, మంగోలియా ప్రాంతాలకు చెందినవారు. ఈ మొఘలులు మధ్య ఆసియా దేశాలైనటువంటి ఉజ్బెకిస్తాన్, మంగోలియా దేశాలకు చెందినవారు. భారతదేశంలో మొఘల్ సామ్రాజ్య స్థాపకులు బాబరు భారతదేశంలో మొదటి పానుపట్టి యుద్ధం ద్వారా 1526 సంవత్సరంలో మొఘల్ సామ్రాజ్యాన్ని స్థాపించారు. ఎగ్జామినేషన్లో అడిగే విధానము క్వశ్చన్ను, భారతదేశంలో మొఘల్ సామ్రాజ్య స్థాపకుడు బాబరు ఏ యుద్ధము ద్వారా భారతదేశంలో మొఘల్ సామ్రాజ్యాన్ని స్థాపించారు? మొదటి పానిపట్టి యుద్ధం ద్వారా బాబరు భారతదేశంలో 1526లో మొఘల్ సామ్రాజ్యాన్ని స్థాపించాడు. 2 క్వశ్చన్లు ఉన్నాయి ఇందులో. భారతదేశంలో మొఘల్ సామ్రాజ్య స్థాపకుడు ఎవరు? బాబరు ఏ యుద్ధం ద్వారా భారతదేశంలో మొఘల్ సామ్రాజ్యాన్ని స్థాపించాడు? మొదటి పానిపట్టి యుద్ధం ద్వారా స్థాపించాడు. ఏ సంవత్సరంలో మొఘల్ సామ్రాజ్య స్థాపన జరిగింది? క్రీస్తు శకము 1526లో మొదటి పానిపట్టి యుద్ధం ద్వారా భారతదేశంలో మొఘల్ సామ్రాజ్య స్థాపన జరిగింది. మొఘలాయిలు తురుష్కులలో చాగతాయ్ తురుష్క వంశానికి చెందినవారు. ఇది చాలా ఇంపార్టెంట్ స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకు. మొఘలులు చాగతాయ్ తురుష్క వంశానికి చెందినవారు. భారతదేశంలో మొఘల్ సామ్రాజ్య స్థాపకుడు ఎవరు? బాబర్ యొక్క అసలు పేరు జహీరుద్దీన్ మహమ్మద్ బాబర్ యొక్క అసలు పేరు జహీరుద్దీన్ మహమ్మద్ బాబర్. ఇది కూడా మనకి ఎగ్జామినేషన్లో అడగటానికి ఆస్కారం ఉంటుంది. బాబర్ యొక్క పూర్తి పేరేంది? జహీరుద్దీన్ మహమ్మద్ బాబరు క్రీస్తు శకము 1483 సంవత్సరంలో ఫిబ్రవరిలో మధ్యాసియాలోని ఫర్ఘానాలో జన్మించాడు. మధ్యాసియాలో ఉన్నటువంటి ఫర్ఘానా అను చిన్న సంస్థానంలో జన్మించాడు. బాబర్ యొక్క తల్లి కుతులక్ నిగ్గర్, తండ్రి ఉమర్ షేక్ మిర్జా. తండ్రి పేరు ఉమర్ షేక్ మిర్జా తండ్రి పేరు.
బాబరు తల్లి తరపున మంగోల్ నాయకుడైన చెంగీజ్ ఖాన్ వంశానికి చెందినవాడు, తండ్రి తరపున తైమూర్ వంశానికి చెందినవాడు. ఇక్కడ చూడండి, ఇద్దరు యోధాగ్రేసరుల యొక్క వంశానికి చెందినవాడు బాబర్. బాబర్ యొక్క రక్తంలో ఇద్దరు యోధాగ్రేసరుల యొక్క రక్తం అనేది ఉన్నది. ఆ ఇద్దరు యోధాగ్రేసరులు ఎవరంటే చెంగీజ్ ఖాన్, మంగోలు నాయకుడు చెంగీజ్ ఖాన్. మంగోలు నాయకుడు చెంగీజ్ ఖాను క్రీస్తు శకము 1275 సంవత్సరంలో భారతదేశం మీద దాడి చేశాడు. ఆ తర్వాత తైమూర్ దండయాత్ర క్రీస్తు శకము 1398 సంవత్సరం. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. తైమూర్ దండయాత్ర అంటాడు ఎగ్జామ్లో, అంతే. 1398 సంవత్సరంలో తైమూర్ మధ్యాసియా ప్రాంతంలో సమర్ఖండ్ ప్రాంత పాలకుడైన మధ్యాసియా ప్రాంతంలోని సమర్ఖండ్ ప్రాంత పాలకుడైన తైమూరు 1398 సంవత్సరంలో భారతదేశం మీద దాడి చేసి ఢిల్లీని ధ్వంసం చేసి సిరి సంపదలు తీసుకొని పోయారు. దాంతో తుగ్లక్ వంశము అంతరించింది. చెంగీజ్ ఖాన్ ఎప్పుడు దాడి చేశాడు? 1275లో. అప్పుడు భారతదేశాన్ని బానిస వంశం అనేది ఢిల్లీని పరిపాలిస్తున్నది. తైమూర్ దండయాత్ర 1398 సంవత్సరంలో జరిగింది. తండ్రి మరణం తర్వాత బాబరు 1494 సంవత్సరము జూన్ 8వ తారీఖు నాడు ఫర్గానాకు రాజయ్యాడు. వారసత్వంగా వచ్చింది రాజరికం. 1483లో జన్మించాడు. 1494 జూన్ 8వ తారీఖు నాడు ఫర్గానాకు అధిపతి అయ్యాడు. అంటే 11 సంవత్సరాల వయసులో ఫర్గానా అనే సంస్థానానికి రాజయ్యాడు. తన పూర్వీకుల రాజధాని తైమూర్ రాజధాని అయినటువంటి సమర్ఖండ్పై దాడి చేశాడు, కానీ అది విఫలమైపోయింది. సమర్ఖండ్పై దాడి చేశాడు, విజయం సాధించాడు. కానీ ఈ లోపల ఫర్గానాలో దాయాదులు తిరుగుబాటు చేశారు. బాబర్కు చక్రవర్తి అయిన తర్వాత తన పూర్వీకుల రాజధాని సమర్ఖండ్, తైమూర్ రాజధాని అయినటువంటి సమర్ఖండ్ మీద దాడి చేసి దాన్ని జయించాడు. కానీ దాయాదులు అనేవాళ్ళు ఫర్గానాలో తిరుగుబాటు చేసి రాజ్యాన్ని ఆక్రమించుకున్నారు. సమర్ఖండ్ నుంచి ఫర్గానాకు బయలుదేరాడు. మార్గమధ్యంలోకి రాగానే ఈ సమర్ఖండ్లో కూడా తిరుగుబాటు జరిగి రాజ్యాన్ని కోల్పోయాడు. 2 రాజ్యాలను కోల్పోయి అడవులు పట్టుకొని బికారిగా తిరిగాడు. కొంతకాలం బికారిగా అడవులు పట్టుకొని తిరిగిన తర్వాత 1504 సంవత్సరంలో కాబూల్లో జరిగినటువంటి పరిణామాలు ఈయనకు అనుకూలంగా కలిసి వచ్చి కాబూల్ మీద దాడి చేసి 1504లో కాబూల్లో మళ్ళీ కాబూల్ను ఆక్రమించుకుని అక్కడ ఒక స్వతంత్రమైన రాజ్యాన్ని స్థాపించాడు. బాబరు 1504 సంవత్సరంలో కాబూలుపై దండెత్తి దాన్ని ఆక్రమించాడు. కాబూలుపై దండెత్తి దాన్ని ఆక్రమించాడు. ఆ తర్వాత తన పూర్వీకుల రాజధాని సమర్ఖండ్ను, తన రాజధాని ఫర్గానాను రెండింటినీ కోల్పోయాడు. 1522లో కాందహారును ఆక్రమించాడు. మళ్ళీ కాబూల్ తర్వాత 1522లో కాందహార్ అనే దాన్ని కూడా ఆక్రమించాడు. ఇదే టైంలో భారతదేశంలో లోడీ వంశం అనేది ఢిల్లీ సింహాసనాన్ని పరిపాలిస్తున్నది. లోడీ వంశంలో చిట్ట చివరి పాలకుడు ఇబ్రహీం లోడీ. ఇబ్రహీం లోడీకి పంజాబ్ పాలకుడైనటువంటి దౌలతా ఖాన్ లోడీకి పడకుండా ఉండింది. కాబట్టి పంజాబ్ పాలకుడైన దౌలతా ఖాన్ లోడీ బాబర్ను భారతదేశం మీద దండెత్తి రమ్మని ఆహ్వానము పలికినాడు. ఇది ఎగ్జామ్లో అడగటానికి ఆస్కారం ఉంటుంది. బాబరును భారతదేశంపై దండెత్తి రమ్మని ఆహ్వానము పలికినది ఎవరు? పంజాబ్ పాలకుడైన దౌలతా ఖాన్ లోడీ ఆహ్వానము పలికినాడు. అదే టైంలో రాజపుత్ర రాజైనటువంటి మేవార్ పాలకుడైనటువంటి రాణా సంగ్రామసింహుడు కూడా బాబర్ను భారతదేశం మీదకి దండెత్తి రమ్మని ఆహ్వానం పలికాడు. ఇతను కూడా ఎందుకు ఆహ్వానం పలికాడు అంటే, బాబరు భారతదేశం మీద దండెత్తి వచ్చేసి ఆ ఢిల్లీ పాలకుడు ఇబ్రహీం లోడీని ఓడించి తరిమి వేసిన తర్వాత నేను ఢిల్లీలో ఒక కొత్త హిందూ సామ్రాజ్యాన్ని స్థాపించవచ్చు, రాజపుత్ర రాజ్యాన్ని స్థాపించవచ్చు అని రాణా సంగ్రామసింహ భావించి బాబర్ను భారతదేశం మీద రమ్మని ఇతను కూడా ఆహ్వానం పలికాడు. కానీ ఇందులో మనకు ముఖ్యంగా బాబరును భారతదేశం మీద దండెత్తి రమ్మని ఆహ్వానము పలికినది పంజాబ్ పాలకుడు దౌలతా ఖాన్ లోడీ. ఆ తర్వాత ఈయన పేరు మనం రాణా సంగ్రామసింహుని పేరు చెప్పుకోవడం అనేది జరగవచ్చు. మొదటి పానిపట్టు యుద్ధము
క్రీస్తు శకము 1526 ఏప్రిల్ 21న. మొదటి పానిపట్టు యుద్ధము క్రీస్తు శకము 1526 ఏప్రిల్ 21న జరిగింది. ఏప్రిల్ 21వ తారీఖున జరిగింది. ఇక్కడ ఈ యుద్ధం ఎప్పుడు జరిగింది, ఎవరెవరి మధ్య జరిగింది అనేది చాలా ఇంపార్టెంట్. భారతదేశ చరిత్ర గతిని మార్చిన నిర్ణయాత్మకమైన యుద్ధాలలో మొదటి పానిపట్టు యుద్ధం కూడా ఒకటి. ఈ మొదటి పానిపట్టు యుద్ధము 1526 ఏప్రిల్ 21న జరిగింది. ఈ యుద్ధము విదేశస్థుడైనటువంటి బాబరుకు తర్వాత ఢిల్లీ చక్రవర్తి అయినటువంటి ఇబ్రహీం లోడీల మధ్యన జరిగింది. ఈ యుద్ధంలో ఢిల్లీ చక్రవర్తి ఇబ్రహీం లోడీ ఓడింపబడి చంపబడ్డాడు. బాబరు విజయం సాధించాడు. ఈ యుద్ధంలో విజయం సాధించడం వలన బాబరు భారతదేశంలో ఢిల్లీ సుల్తాన్లకు రాజధానులుగా ఉన్న ఢిల్లీ, ఆగ్రాలను ఆక్రమించి మొఘళ్ళ యొక్క అధికారాన్ని స్థాపించాడు. మొదటి పానిపట్టు యుద్ధంలో బాబరు విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించిన అతని ఆయుధాలు ఏంటంటే ఫిరంగులు, తుపాకులు. ఇది కూడా ఇంపార్టెంట్ అండి. మొదటి పానిపట్టు యుద్ధంలో బాబర్ విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించిన ఆయుధాలేవి ఫిరంగులు, ఫిరంగి దళం అంటున్నాం. ఫిరంగి దళం అంటున్నాం కదా, అదే ఫిరంగులు, తుపాకీ దళం. ఇప్పటి వరకు భారతదేశ చరిత్రలో యుద్ధ నీతిలో ఫిరంగులను, తుపాకులను ఉపయోగించినటువంటి చక్రవర్తులు ఇద్దరు ఉన్నారు. ఒకటి భారత చక్రవర్తి, విజయనగర చక్రవర్తి అయినటువంటి ప్రౌఢదేవరాయలు అని పిలుస్తాం మనం. ప్రౌఢదేవరాయలు అని పిలుస్తున్నాం. ఆ సంగమ వంశరాజులలో గొప్పవాడైనటువంటి ప్రౌఢదేవరాయలు మొదటిసారిగా ఫిరంగులను, తుపాకులను ఉపయోగించాడు యుద్ధతంత్రంలో. దాని తర్వాత విదేశస్థుడైనటువంటి బాబరు యుద్ధతంత్రంలో ఫిరంగి దళమును, తుపాకీ దళాలను ఉపయోగించాడు. ఈ కాన్వా దగ్గర రాణా సంగ్రామసింహునికి బాబరుకు మధ్యన కాన్వా యుద్ధం జరిగింది. 1528 సంవత్సరంలో కాన్వా యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో బాబరు జిహాదు చేయమని తన సైనికులకు ఆదేశించాడు. కారణం ఏంటంటే బాబరు యొక్క సైన్యము 12,000 మంది, రాణా సంగ్రామసింహుడు రాణా సంఘ ఒకటే, అతని యొక్క సైన్యము 1,00,000 మంది. రాణా సంగ్రామసింహుడు 100 యుద్ధాలు చేసి విజయం సాధించాడట. శతాధిక యుద్ధవీరుడు అంటాం, శతాధిక యుద్ధవీరుడు అని చెప్పేస్తాం రాణా సంఘాను. మరి 100 యుద్ధాలు చేశాడు, విజయం సాధించడు, సైన్యము 1,00,000 మంది ఉన్నదని చెప్పి విని బాబరు యొక్క సైన్యము భయపడిపోతే అప్పుడు బాబరు తన సైన్యాన్ని మొత్తం ఒక దగ్గర ఏర్పాటు చేసి ఉపన్యాసం ద్వారా తన సైనికులలో ధైర్యాన్ని నూరిపోసి జిహాద్ కరో అని చెప్పిండు. అంటే మనము పవిత్రమైన యుద్ధం చేస్తున్నాము అని చెప్పిండు. యుద్ధంలో మరణిస్తే అల్లా దగ్గరికి వెళ్తాము, యుద్ధంలో విజయం సాధిస్తే భారతదేశ పాలకులం అవుతాము, జిహాద్ కరో అని చెప్పేసి. ఈ కాన్వా యుద్ధంలో రాణా సంగ్రామసింహుడు ఓడి పోవడం అనేది జరిగింది. బాబరు విజయం సాధించాడు. అయితే ఈ రాణా సంగ్రామసింహునికి చందేరి దుర్గాధిపతి సహకరించాడు. కాబట్టి బాబర్ ఏం చేశాడు అంటే 1528 సంవత్సరంలో చందేరి దుర్గాధిపతి మేదిని రాయితోటి కూడా యుద్ధం చేశాడు. చందేరి దుర్గాధిపతి మేదిని రాయితోటి 1528 జనవరి 29న యుద్ధం చేసి ఆ మేదిని రాయిని ఓడించి చందేరి దుర్గాన్ని ఆక్రమించాడు. చందేరి ఆక్రమణ 1528 జనవరి 29న చందేరి దుర్గాధిపతి మేదిని రాయిని ఓడించాడు. బాబర్ అనేవాడు ఓడించాడు. ఆ తర్వాత గోగ్రా యుద్ధము 1529 మే 6వ తారీఖు నాడు ఆఫ్ఘన్లు మరియు బాబర్ మధ్యన జరిగింది. ఆఫ్ఘన్లు ఎవరు అంటే ఇబ్రాహిం లోడి యొక్క తమ్ముడు మహమ్మద్ లోడి బీహార్ గవర్నర్గా ఉన్నాడు. షేర్షా మొఘలాయి వంశానికి చెందనివాడు. షేర్షా సూరు వంశానికి చెందినవాడు. ఇతని పూర్వీకులు ఆఫ్ఘనిస్తాన్ దేశం నుంచి భారతదేశానికి గుర్రాల వ్యాపారం నిమిత్తము భారతదేశానికి రావడం అనేది జరిగింది. షేర్షా క్రీస్తు శకము 1472 సంవత్సరంలో పంజాబ్లో జన్మించాడు.
1472 సంవత్సరంలో పంజాబ్లో జన్మించాడు. షేర్షా అసలు పేరు ఫరీదు. షేర్షా యొక్క అసలు పేరు ఫరీదు. షేర్షా తండ్రి హసన్ సూర్, తాత ఇబ్రహీం ఖాన్ సూర్. ఇద్దరు కూడా ఆఫ్ఘనిస్తాన్ దేశం నుంచి గుర్రాల వ్యాపారం నిమిత్తం భారతదేశానికి వచ్చి ఆ తర్వాత ఆ వ్యాపారాన్ని రద్దు చేసుకొని ఈ దేశంలో స్థిరపడిపోవడం అనేది జరిగింది. సికిందర్ లోడి, ఢిల్లీ చక్రవర్తి సికిందర్ లోడి హసన్ సూర్కు బీహార్లోని ససరాం తర్వాత కవాస్పూర్, తండా అనే జాగీర్లను ప్రదానం చేయడం అనేది జరిగింది. ఈ షేర్షా యొక్క తండ్రి హసన్ సూరు భారతదేశానికి వచ్చి స్థిరపడిన తర్వాత ఢిల్లీ చక్రవర్తి సికిందర్ లోడిని కలుసుకొని అతని యొక్క మెప్పును పొంది బీహార్ రాష్ట్రంలో ఉన్నటువంటి ససరాం అనే ప్రాంతాన్ని, తర్వాత కవాస్పూర్ అనే ప్రాంతాన్ని, తండా అను జాగీర్లను ఇతను పొందడం అనేది జరిగింది. షేర్షా ఏ వంశస్థుడు? సూరు వంశస్థుడు. షేర్షా ఏ వంశస్థుడు? సూరు వంశస్థుడు. ఇదే మనకు కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఎక్కువసార్లు అడుగుతున్నటువంటి బిట్టు. షేర్షా ఈ వంశానికి చెందినవాడు, లేదు షేర్షా ఏ వంశస్థుడు? సూర్ వంశస్థుడు. సూర్ వంశస్థుడిగా చెప్పుకోవడం అనేది జరిగింది. షేర్షా అసలు పేరు ఫరీదు. షేర్షా అసలు పేరు ఫరీదు అని చెప్పేస్తాం. అయితే షేర్షా యొక్క తండ్రికి 4 భార్యలు. షేర్షా యొక్క తల్లి మొదటి భార్య. ఈ షేర్షా తండ్రి హసన్ సూర్కు చిన్న భార్య అంటే ప్రేమ వలన ఈ షేర్షాను పట్టించుకోలేదు. కాబట్టి మారు తల్లి ఆమె యొక్క కుమారుడు షేర్షాను బాగా ఇబ్బందులు పెట్టారు. ఇబ్బందులు పెడితే షేర్షా తండ్రిని వదిలి తండ్రికి మిత్రుడైనటువంటి జాన్పూర్ పాలకుడు జమాల్ ఖాన్ దగ్గరికి వెళ్ళి అతని దగ్గర విద్యలను అభ్యసించి అతని యొక్క మెప్పును పొంది ససరాం జాగీర్ను తండ్రి నుంచి పొందడం అనేది జరిగింది. ఈ ఫరీదు లేదు షేర్షా యొక్క తెలివితేటలను పరిశీలన చేసినటువంటి జాన్పూర్ పాలకుడు షేర్షాకు అతని తండ్రికి ఇద్దరికి మధ్యన రాజీ కుదుర్చడం అనేది జరిగింది. ఆ విధంగా షేర్షా ససరాం జాగీర్లను బాధ్యతలను దాదాపుగా ఒక 21 సంవత్సరాల పాటు నిర్వహించడం అనేది జరిగింది. ఆ ససరాం జాగీర్దారుగా పనిచేస్తూనే పాలనా అనుభవాన్ని ఇతను గడించాడు. ఆ తర్వాత ససరామును వదిలి, ఎందుకంటే ససరామును 21 సంవత్సరాలు పరిపాలించిన తర్వాత మారుతల్లి ఆమె కుమారుడు ఇద్దరు కూడా షేర్షాను ఇబ్బంది పెట్టారు. కాబట్టి ఆ సంస్థానాన్ని వదిలేసి దక్షిణ బీహార్ గవర్నర్ బాహర్ ఖాన్ లోహానీ కొలువులో ఇతను ఉద్యోగంలో చేరాడు. షేర్షా అనేవాడు ఎవరి కొలువులో ఉద్యోగంలో చేశాడు? బహర్ ఖాన్ లోహానీ కొలువులో ఉద్యోగంలో చేరాడు. ఒకరోజు బహర్ ఖాన్ లోహానీ అడవిలో వేటకు పోతే ఒక పులి అకస్మాత్తుగా బహర్ ఖాన్ మీద దాడి చేస్తుంది. ఆ టైంలో ఈ షేర్షా దగ్గర ఎలాంటి ఆయుధం లేదు, ఒట్టి చేతులతోటే ఉన్నాడు. కానీ తన రాజు మీద దాడి చేసి తన రాజును చంపుతానికి ప్రయత్నం చేస్తున్నటువంటి పులిని ఒట్టి చేతులతోటి ఈ షేర్షా చంపేశాడు. షేర్షా యొక్క అసలు పేరేంది? ఫరీదు. కాబట్టి ఈ దక్షిణ బీహార్ గవర్నర్ అయినటువంటి బహర్ ఖాన్ లోహానీ తనను కాపాడినటువంటి ఫరీదుకు షేర్ ఖాన్ అనే బిరుదునివ్వడం అనేది జరిగింది. షేర్ ఖాన్ అనే బిరుదునిచ్చి దక్షిణ బీహార్ ఉపగవర్నర్గా నియమించాడు. బహర్ ఖాన్ విశ్వాసము కోల్పోయి అతను బహర్ ఖాన్కు నమ్మకమైన రాష్ట్రాధిపతిగా కొంతకాలం పనిచేసిండు. తర్వాత బహర్ ఖాన్ యొక్క విశ్వాసాన్ని కోల్పోయి ఈ జాగీర్లను వదిలిపెట్టేసి మళ్ళా తిరిగి మొఘల్ చక్రవర్తి యొక్క ఆస్థానానికి పోయాడు. అప్పుడు భారతదేశంలో అప్పటికే 1526లో భారతదేశంలో మొఘల్ వంశాన్ని బాబరు అనేట ఆయన స్థాపించాడు. కాబట్టి ఇతను ఏం చేశాడు? ఆగ్రా కోటకు వెళ్ళి బాబర్ ఆస్థానానికి వెళ్ళి బాబర్ యొక్క మెప్పును పొంది ఆగ్రా కోటలో సైనికాధికారిగా జాయిన్ కావడం అనేది జరిగింది. ఈ విధంగా షేర్షా మొఘలాయి కోటలోకి పోయి ఆగ్రా కోటలోకి పోయి పాలకునిగా ఒక ప్రాంతానికి గవర్నర్గా గుర్తింపు పొందడం అనేది జరిగింది.
ఆ తర్వాత బహర్ ఖాన్ విశ్వాసం కూలిపోయిన తర్వాతనే బాబర్ కొలువులోకి పోయాడు. ఈ లోపున బహర్ ఖాన్ అనేటాయన చనిపోతాడు. బహర్ ఖాన్ అనేటాయన ఈ లోపల చనిపోతాడు. చనిపోయినప్పుడు ఆ బహర్ ఖాన్ భార్య ఏం చేసిందంటే, నా కుమారునికి సంరక్షకునిగా మీరు పనిచేద్దురండి అని చెప్పేసి ఈ షేర్ ఖాన్ను పిలిపిస్తుంది, షేర్ షాను పిలిపిస్తుంది. అతనేం చేశాడు, బీహార్కు వచ్చి ఈ బహర్ ఖాన్ లోహాని యొక్క కుమారునికి సంరక్షకునిగా పనిచేసి ఆ తర్వాత రాజకీయ పరిణామాలను తనకు అనుకూలంగా మలుచుకొని వారిని కూలదోసి తను ఈ దక్షిణ బీహార్కు పాలకుడిగా ఎదగడం అనేది జరిగింది. ఈ విధంగా 1530 సంవత్సరంలో షేర్ ఖాను బీహార్ ప్రాంతానికి, దక్షిణ బీహార్ ప్రాంతానికి పాలకుడు కాగలడం అనేది జరిగింది. ఆ తర్వాత బెంగాల్లో ఉంటుంది చూనార్ అనేది. చూనార్ పాలకుడు తాజ్ ఖాన్. ఇతను 1531 సంవత్సరంలో మరణించాడు. చూనార్ పాలకుడు తాజ్ ఖాన్ 1531 సంవత్సరంలో మరణించాడు. ఇతను మరణించడంతో ఈ చూనార్ పాలకుడు తాజ్ ఖాన్ మరణించిన తర్వాత షేర్షా అతని భార్య లార్డ్ మాలిక్ను వివాహం చేసుకుంది. షేర్ ఖాను హుమాయూనును మొదటిసారిగా 1539లో చౌసా యుద్ధంలో ఓడించాడు. ఆ తర్వాత 1540లో కనౌజు యుద్ధంలో పూర్తిగా ఓడించి భారతదేశం నుంచి, ఢిల్లీని నుంచి తరిమివేసి ఆ భారతదేశంలో ఢిల్లీ, ఆగ్రాలను ఆక్రమించి ఆఫ్ఘన్ల అధికారాన్ని తిరిగి పునరుద్ధరించాడు. షేర్షా పూర్వీకులు ఏ దేశానికి చెందిన వాళ్ళు? ఆఫ్ఘన్ దేశానికి చెందిన వాళ్ళు. కాబట్టి ఈయన స్థాపించిన సామ్రాజ్యాన్ని రెండవ ఆఫ్ఘన్ సామ్రాజ్యము. ఎందుకంటే ఢిల్లీని పరిపాలించిన చివరి రాజవంశము లోడీ వంశస్థులు ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చారు. కాబట్టి ఈ షేర్షా స్థాపించిన అధికారాన్ని భారతదేశంలో ఏమంటారంటే రెండవ ఆఫ్ఘన్ సామ్రాజ్యము అని చెప్పుకోవడం అనేది జరిగింది. షేర్షా హుమాయూనును మొదటిసారిగా చౌసా యుద్ధంలో ఓడించాడు. ఆ తర్వాత కనౌజు యుద్ధంలో ఓడించి భారతదేశంలో పూర్తిగా మొఘలాయులను తరిమివేసి సూరు వంశ పాలనను తిరిగి ప్రవేశపెట్టడం అనేది జరిగింది. ఆ తర్వాత షేర్షా 1542 సంవత్సరంలో మాల్వాపై దాడి చేసి దాన్ని ఆక్రమించాడు. మాల్వా అంటే మనకు మధ్య భారతదేశం, గ్వాలియర్ అనే ప్రాంతాన్ని ఆక్రమించడం అనేది జరిగింది. ఆ తర్వాత 1543 సంవత్సరంలో రైన్ రాజ్యం మీద దాడి చేసి రైన్ రాజ్యాన్ని కూడా ఆక్రమించాడు. రైన్ సమాఖ్య అని చెప్పేస్తాం. రైన్ రాజ్యాన్ని, మధ్య భారతదేశంలో ఉన్నటువంటి రాజపుత్ర రాజ్యాలలో ఒకటి రైన్ రాజ్యాన్ని 1543లో ఆక్రమించాడు. ఆ తర్వాత మధ్య భారతదేశంలో బుందేల్ఖండ్ ప్రాంతంలో 1545లో కలింజర్ కోట అనేది ఉన్నది. ఈ కలింజర్ కోటను కూడా జయించాలని పోయి షేర్షా ఆ కలింజర్ కోట మీద దాడి చేశాడు 1545లో. ఈ కలింజర్ కోట గోడను పేల్చివేస్తున్నాడు. ఆ గోడను మందుగుండు ఫిరంగులతోటి పేల్చివేస్తుంటే ఫిరంగి పోయి గోడకు తగిలి రిఫ్లెక్ట్ అయ్యి వెనుకకు వచ్చి మందుగుండులో ఆ మంట పడేసి ఆ మందుగుండు సామాగ్రి పడడం వలన ఇతని దగ్గర ఉన్నటువంటి మందుగుండు పేలి తీవ్రమైన గాయాలై దాని తర్వాత ఇతను మరణించడం అనేది జరిగింది. 1545 సంవత్సరంలో షేర్షా మరణించాడు. షేర్షా కాలంలో చక్కటి పోలీసు వ్యవస్థ ఉండేది. షేర్షా తను పరిపాలన చేసేటప్పుడు శాంతి భద్రతలను రూపొందించడానికి ఒక చక్కటి పోలీసు వ్యవస్థను ఏర్పాటు చేసి గ్రామాధికారులకే శాంతి భద్రతలను కాపాడే బాధ్యతను అప్పగించాడు. షేర్షా గ్రామాధికారులకు శాంతి భద్రతలను కాపాడే బాధ్యతలను అప్పగించడం అనేది జరిగింది. షేర్షా పరిపాలనలో మొఘల్ చక్రవర్తి అక్బర్కు మార్గదర్శకుడు. ఇతను ఏం చేశాడు అంటే పౌరపాలనా విధానానికి రూపకల్పన చేసిన తొలి భారతీయ ముస్లిం చక్రవర్తిగా పేర్కొంటాం. భారతదేశంలో పౌరపాలనా విధానానికి రూపకల్పన చేసినటువంటి తొలి భారతీయ చక్రవర్తిగా
షేర్ ఖాను నిలవడం అనేది జరిగింది. షేర్షా తనకు పరిపాలనలో సహకరించడానికి 4 మంత్రులను నియమించుకున్నాడు. పరిపాలనా సౌలభ్యం కోసము తన రాజ్యాన్ని 47 సర్కారులుగా విభజించాడు. ఇది చాలా ఇంపార్టెంటు. షేర్షా తన రాజ్యాన్ని ఎన్ని సర్కారులుగా విభజించాడు? 47 సర్కారులుగా విభజించాడు. సర్కారు అంటే ఏంది? రాష్ట్రం. సర్కారు అంటే ఏంది? రాష్ట్రంగా చెప్పుకోవచ్చు. షేర్షా తన రాజ్యాన్ని 47 సర్కారులుగా విభజించాడు. ఇది చాలాసార్లు మనకు డిఎస్సీలు అడుగుతున్నాడు, ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్లో కూడా అడుగుతున్నటువంటి బిట్టు. సర్కారు వ్యవహారాలను చూసేందుకు షిక్దారన్ అనే అధికారిని మున్సిఫాన్ అను ఉద్యోగులను నియమించాడు. షేర్షా సర్కారు పాలనా వ్యవహారాలను చూసేటందుకు షిక్దారన్ మున్సిఫాన్ అను ఉద్యోగులను షేర్షా నియమించాడు. షేర్షా షిక్దారన్ అనే శాఖను శాంతి భద్రతలను పర్యవేక్షించడానికి కొత్తగా నియమించుకున్నాడు. ఆ తర్వాత మున్సిఫ్ లేదా మున్సిఫాన్ ప్రధానంగా న్యాయ నిర్ణేత. మున్సిఫ్ లేదా మున్సిఫాన్ అనేట ఆయన ప్రధానంగా న్యాయ సమీక్ష జరిపే అధికారి. ప్రతి సర్కారును పరగణాలుగా విభజించాడు. పరగణ మీన్ కొన్ని వందల గ్రామాల సముదాయం. షేర్షా తన రాజ్యాన్ని సర్కారులుగా విభజించాడు. సర్కారులను పరగణాలుగా విభజించాడు. పరగణ అనేది కొన్ని వందల గ్రామాల యొక్క సముదాయము పరగణ. షేర్షా కాలంలో పరిపాలనలో చివరి భాగము గ్రామము. షేర్షా కాలంలో పరిపాలనలో చివరి భాగం ఏంది? గ్రామము. గ్రామాధికారులలో పట్వారీ, చౌకీదార్ అనేవాళ్ళు ముఖ్య అధికారులు. గ్రామాధికారులలో ముఖ్యులు ఎవరంటే పట్వారీ, చౌకీదార్ అనేవాళ్ళు ముఖ్య అధికారులు. మరి షేర్షా అధికారులను బదిలీ చేసే విధానాన్ని ప్రవేశపెట్టాడు. అధికారులను బదిలీ చేసే విధానాన్ని కూడా ఇతను ప్రవేశపెట్టడం అనేది జరిగింది. ఆ తర్వాత గ్రామాధికారులకు శాంతి భద్రతలను కాపాడే బాధ్యత అప్పగించాడు. షేర్షాకు శాశ్వతమైన కీర్తి ప్రతిష్టలను తెచ్చిపెట్టింది అతని యొక్క భూమిశిస్తు విధానము. షేర్షా భూమిని సర్వే చేయించి భూసారాన్ని బట్టి భూమిని 3 భాగాలుగా విభజించాడు. ఉత్తమ భూమి, మధ్యమ భూమి, అధమ భూమి అని భూమిని 3 భాగాలుగా విభజించాడు. 3 తరగతిగా విభజించాడు. షేర్షా పండిన పంటలో 1/3 వంతు వసూలు చేశాడు. భూమి శిస్తు విధానాలను కొంచెం జాగ్రత్తగా గమనించండి. ఎప్పుడు అడుగుతూనే ఉంటుంది. ఎక్కువగా అడిగేది ఎవరిది అంటే అక్బర్ చక్రవర్తిది అడుగుతాడు. అక్బర్ చక్రవర్తి భూమి శిస్తు ఎంత వసూలు చేశాడు? 1/3 వంతు వసూలు చేశాడు. షేర్షా వసూలు చేసిన భూమి శిస్తు పండిన పంటలో 1/3 వంతు శిస్తుగా నిర్ణయించి వసూలు చేయడం అనేది జరిగింది. షేర్షా రైతువారీ పద్ధతిని ప్రవేశపెట్టాడు. రైతువారీ పద్ధతిలో రైతులకు భూమి మీద హక్కును తెలుపుతూ పట్టాలు ఇచ్చే పద్ధతిని ప్రవేశపెట్టాడు. ఆ తర్వాత రైతుల నుండి నేను ప్రభుత్వానికి క్రమం తప్పకుండా ఈ భూమిని సేద్యం చేసుకున్నందుకు శిస్తు చెల్లిస్తాను అనే అంగీకార పత్రము కబూలియతు తీసుకున్నాడు. రైతులకు భూమి మీద హక్కును తెలుపుతూ పట్టాలు ఇచ్చాడు. రైతుల నుండి కబూలియతు తీసుకున్నాడు. అంటే ఈ భూమిని నేను సేద్యం చేసుకున్నంత కాలం క్రమం తప్పకుండా ప్రభుత్వానికి పన్ను చెల్లిస్తాను అని ఇచ్చినటువంటి అంగీకార పత్రమే కబూలియత్. రైతులకు భూమి మీద హక్కును తెలుపుతూ పట్టాలు ఇచ్చాడు. రైతు నుంచి కబూలియత్ అనే దానిని స్వీకరించడం అనేది జరిగింది. షేర్షా కాలంలో మొట్టమొదటిసారిగా ఒక గ్రాండ్ ట్రంక్ రోడ్డును ఏర్పాటు చేశాడు. భారతదేశంలో కలకత్తా నుంచి పంజాబ్ వరకు మొట్టమొదటిసారిగా గ్రాండ్ ట్రంక్ రోడ్డును ఏర్పాటు చేశాడు. అంతకుముందు ఎవరు కూడా గ్రాండ్ ట్రంక్ రోడ్డును ఏర్పాటు చేయడం అనేది జరగలేదు. ఈ గ్రాండ్ ట్రంక్ రోడ్డును నేర్పించి మార్గ మధ్యంలో అక్కడక్కడ సత్రాలు కట్టించాడు. ఎందుకంటే అప్పట్లో ఎంత దూరం ప్రయాణం చేసినా
ఏనుగుల మీద కానీ, ఒంటెల మీద కానీ, గాడుల మీద కానీ ప్రయాణం చేయాలి. లేదు అంటే ఎద్దుల బండి మీద ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి పోవాలి. లాస్ట్గా కాలినడకన ఎంత దూరమైనా ప్రయాణికులు ప్రయాణించడం అనేది జరుగుతూ ఉండేది. అలా రహదారిని నిర్మించి అక్కడ ఒక పెద్ద బావిని తోడి ఒక రెస్ట్ హౌస్ని ఏర్పాటు చేసి ప్రార్థన చేసుకోవటానికి ఒక మసీదుని ఏర్పాటు చేసి కొంతమంది అధికారులను అక్కడ నియమించడం అనేది జరిగింది. ఈ విధంగా షేర్షా గ్రాండ్ ట్రంక్ రోడ్డుని ఏర్పాటు చేసి మార్గ మధ్యంలో సత్రాలు కట్టించి ఒక ఛత్రాలను కట్టించాడు. ఇవి కాలక్రమేణా పోస్టాఫీసులుగా అభివృద్ధిలోకి రావడం అనేది జరిగింది. షేర్షా ససరాములో తన సమాధిని, అంటే దీన్ని ముసోలియము అంటాం, ఢిల్లీలో పురాణ కిలాను హిందూ ముస్లిం వాస్తుశిల్పకళా శైలిలో నిర్మించాడు. షేర్షా యొక్క సమాధి ఎక్కడ ఉన్నది? ససరాములో ఉన్నది. ససరాములో తన సమాధిని షేర్షా తనే నిర్మించుకున్నాడు. అదేవిధంగా పురాణ కిల్లా, ఢిల్లీలో పురాణ కిల్లాను ఎవరు నిర్మించారు? షేర్షా. ఢిల్లీలో ససరాములో తన సమాధిని ఏమని పిలిచారు? ముసోలియం అని కూడా చెప్పుకుంటాం. మరి షేర్షా యొక్క ఉద్దేశంలో రైతు అనేవాడు దేశానికి గొప్పగా అని చెప్పేసి రాజ్య సంపద రైతు సంక్షేమం మీద ఆధారపడి ఉంటుందనే సత్యాన్ని గుర్తించిన మొదటి భారతదేశ చక్రవర్తి. రాజ్యం యొక్క సంక్షేమము దేని మీద ఆధారపడి ఉంటుంది? రైతు యొక్క సంక్షేమం మీద ఆధారపడి ఉంటుంది. సో ఈ విధంగా రైతు యొక్క సంక్షేమాన్ని గుర్తించిన మొదటి భారత చక్రవర్తి షేర్షాగా చెప్పుకోవడం అనేది జరుగుతుంది. షేర్షా మొఘలాయి షేర్షా అనేవాడు మొఘలాయి పద్ధతులను ప్రవేశపెట్టాడు. షేర్షా ఏం చేశాడు? మొఘలాయి పద్ధతులను ప్రవేశపెట్టడం అనేది జరిగింది. అక్బర్ చక్రవర్తి మొఘలాయి పాలకులనే కాకుండా భారతదేశ చక్రవర్తులలో అక్బర్ చక్రవర్తి చాలా గొప్పవాడు. మధ్యయుగ భారతదేశ చరిత్రలోనే కాక ప్రపంచ చరిత్రలో ఒక విశిష్టమైన స్థానాన్ని పొందినటువంటి వ్యక్తి లేదు చక్రవర్తి అక్బర్. అక్బరు హమీదాబాను బేగంకు అక్టోబర్ 15వ తారీఖు నాడు 1542 సంవత్సరంలో అమర్కోటలో జన్మించాడు. హుమాయూను అక్బర్ను పంజాబు పాలకునిగా నియమించాడు. ఎందుకంటే ఈ హుమాయూను సరిహింద్ యుద్ధంలో సికిందర్ సూర్తో యుద్ధం చేసినప్పుడు ఆ యుద్ధంలో అక్బర్ పాల్గొని తన తండ్రికి సహాయపడిండు. కాబట్టి వారసత్వంగా భారతదేశాన్ని జయించిన తర్వాత పంజాబ్ అనే ప్రాంతం తన రాజ్యంలో ఒక రాష్ట్రంగా ఉన్నది. కాబట్టి ఆ పంజాబ్ ప్రాంతానికి గవర్నర్గా హుమాయూను తన కుమారుడు అక్బర్ను నియమించాడు. అక్బర్ యొక్క సంరక్షకుడు బైరం ఖాన్. అక్బరు బైరం ఖాన్ను తన ప్రధానమంత్రిగా నియమించుకోవడం అనేది జరిగింది. 1556 ఫిబ్రవరి 14న బైరం ఖాను అక్బర్కు పంజాబ్లోని గుర్దాస్పూర్ జిల్లాలోని కలనౌరు వద్ద భారతదేశ చక్రవర్తిగా పట్టాభిషేకము జరిపించండి. ఎందుకంటే హుమాయూను గ్రంథాలయం మెట్లు దిగుతూ 1556 జనవరి 24వ తారీఖు నాడు తన గ్రంథాలయం మెట్లు దిగుతూ ప్రమాదవశాత్తు జారిపడి మరణించాడు. ఈ మరణ వార్త తెలిసేసరికల్లా కొన్ని రోజులు పట్టింది. ఎప్పుడైతే హుమాయూను చనిపోయిందనే మరణ వార్త తెలిసిందో ఇమీడియట్లీ అప్పుడు ఏం చేస్తున్నాడు అక్బర్ చక్రవర్తి? పంజాబ్లో సికిందర్ సూర్ను వేటాడుతూ ఉన్నాడు. ఆ టైంలో పంజాబ్లోని గుర్దాస్పూర్ జిల్లాలోని కలనౌరులో అక్బర్కు అక్కడ ఒక వేదికను ఏర్పాటు చేసి అక్బర్ను భారతదేశ చక్రవర్తిగా పట్టాభిషేకం జరపడం అనేది జరిగింది. ఈ లోపున ఏం చేశాడంటే హుమాయూన్ మరణ వార్త వినగానే మహమ్మద్ ఆదిల్ షా యొక్క ప్రధానమంత్రి హేము అనేవాడు ఆగ్రాపై దాడి చేశాడు. ఆ దాడి చేయగానే ఆగ్రాలో మొఘల్ గవర్నర్గా ఉన్నటువంటి ఉజ్బేగ్ అనేవాడు పారిపోయాడు, ఆగ్రాను ఆక్రమించుకున్నాడు. దాని తదనంతరం హేము ఏం చేశాడు? ఢిల్లీ మీద దాడి చేశాడు. ఢిల్లీలో మొఘల్ గవర్నర్గా ఉన్నటువంటి తార్దీ బేగ్ అనేవాడిని ఓడించాడు. ఈ విధంగా హేము తన ప్రభువైనటువంటి ఆదిల్ షాను ఎదిరించి విక్రమాదిత్య అనే బిరుదుతోటి ఢిల్లీ సింహాసనాన్ని అధిష్ఠించడం అనేది జరిగింది.
మధ్యయుగంలో భారతదేశాన్ని అతి కొద్ది రోజులు పరిపాలించిన ఏకైక హిందువు ఎవరైనా ఉన్నారు అంటే హేమచంద్ర అనేవాడు. ఆయననే మనం హేము అంటున్నాము. హేమచంద్ర. ఈ హేము అనేవాడు ఉన్నటువంటి బిరుదు ఏంటంటే విక్రమాదిత్య అనే బిరుదు. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. గతంలో ఏపీఎస్సీ ఎగ్జామ్లో అడగడం జరిగింది, ప్రీవియస్ ఎగ్జామ్లలో. హేముకు ఏమని బిరుదు ఉన్నది? విక్రమాదిత్య అనే బిరుదు ఉన్నది. ఇప్పుడు భారతదేశ చక్రవర్తి ఎవరయ్యారు? హేము అయ్యాడు. విదేశస్థుడు అక్బర్ అయిపోయాడు. రెండవ పానిపట్టు అనేది ప్రస్తుతము హర్యానాలో ఉన్న ఒక ప్రాంతం పేరు పానిపట్టు. అక్కడ రెండవసారి యుద్ధం జరిగింది. ఎప్పుడు జరిగింది? క్రీస్తు శకము 1556 నవంబర్ 5వ తారీఖు నాడు రెండవ పానిపట్టు యుద్ధం జరిగింది. ఎవరెవరి మధ్య జరిగింది? అక్బర్ చక్రవర్తి వర్సెస్ హేముకు మధ్యన జరిగింది. అక్బర్ చక్రవర్తి వర్సెస్ హేముల మధ్యన జరిగింది. యుద్ధంలో యుద్ధ భూమిలో హేము ఓడింపబడ్డాడు, చంపబడ్డాడు. విజేత ఎవరయ్యారు? అక్బర్ చక్రవర్తి అయ్యాడు. రెండవ పానిపట్టు యుద్ధము భారతదేశంలో మొఘల్ అధికార సుస్థిరతకు నాంది పలికింది. రెండవ పానిపట్టు యుద్ధము భారతదేశ చరిత్రలో మొఘల్ అధికార యొక్క సుస్థిరతకు నాంది పలకడం అనేది జరిగింది. తర్వాత ఈ యుద్ధం రెండవ పానిపట్టు యుద్ధంలో విజయం సాధించిన తర్వాత అక్బర్ చక్రవర్తి హేమును తన ప్రధానమంత్రిగా నియమించుకున్నాడు. 1556 సంవత్సరం నుంచి 1560 వరకు బైరం ఖాను అక్బర్ చక్రవర్తికి సంరక్షకునిగా కొనసాగిండు. బైరం ఖాను కొంతకాలం అయిన తర్వాత బైరం ఖాన్ ఏం చేశాడు అంటే అక్బర్పై తిరుగుబాటు చేశాడు రాజకాంక్షతోటి. కాబట్టి అక్బర్ ఏం చేశాడు అంటే బైరం ఖానును ఓడించి తన తండ్రికి సహాయం చేశాడు, తనకు సహాయం చేశాడు. కాబట్టి అతన్ని క్షమించి ఆగ్రాకు బందీగా మక్కాకు తీర్థయాత్రకు పంపుతుంటే మార్గమధ్యంలో గుజరాత్లో ముబారక్ అనే ఒక ఆఫ్ఘన్ చేతిలో బైరం ఖాను మరణించడం అనేది జరిగింది. బైరం ఖాను మక్కా యాత్రకు పోతూ ఉంటే ఒక ఆఫ్ఘను అనేవాడు ఈ బైరం ఖాన్ మీద కక్ష పెంచుకొని, ఎందుకు కక్ష పెంచుకున్నాడంటే భారతదేశంలో ఆఫ్ఘన్ల పాలన లేకపోవడానికి బైరం ఖానే కారకుడు అన్న ఉద్దేశంతో అతని మీద కక్ష పెంచుకొని అతను మక్కా యాత్రకు పోతుంటే మార్గమధ్యంలో గుజరాత్లో అహ్మదాబాదులో అతన్ని చంపివేయడం అనేది జరిగింది. ఈ విధంగా అక్బరు బైరం ఖాన్ నుంచి బయటపడిపోవడం అనేది జరిగింది. బైరం ఖాను 1560లో మరణిస్తాడు. ఆ తర్వాత బైరం ఖాన్ మరణించిన తర్వాత అక్బరు మాల్వాపై దాడి చేశాడు. దాని పాలకుడు బాజ్ అతని భార్య రూపమతి కొద్దిగా ప్రతిఘటించారు. తర్వాత బాజ్ బహదూర్ అనేవాడు మాల్వాను వదిలి వెళ్ళి పారిపోవడం అనేది జరిగింది. ఆ తర్వాత గోండ్వానా రాణి వీరనారాయణ యొక్క తల్లి ఆమె భర్త చనిపోతే బాలుడైనటువంటి చిన్న కుమారుని తరపున ఈ వీరనారాయణ తల్లి రాణి దుర్గావతి పరిపాలన చేస్తుంది. కాబట్టి ఏం చేశాడు? అక్బర్ చక్రవర్తి గోండ్వానా మీద దాడి చేసి గోండ్వానాను ఆక్రమించుకోవాలని దాడి చేశాడు. అక్బరు తన రాజ్యాన్ని సుబాలుగా విభజించాడు. సుబా మీద అధికారి ఎవరు అంటే సుబేదార్. సుబేదార్ అనేవాడు సుబా మీద అధికారిగా అతన్ని నియమించడం అనేది జరిగింది. సుబాలను సర్కారులను పరగణాలుగా విభజించాడు. సర్కారులలో ఫౌజుదార్ అనే అధికారిగా వ్యవహరించేవాడు. సర్కారులలో ఫౌజుదార్ అనేవాడు అధికారి. పరగణాలలో కానుంగో అనేవాళ్ళు ముఖ్యమైన ఉద్యోగులు. ఇది ఇంపార్టెంట్. సర్కారులలో ముఖ్య ఉద్యోగి ఫౌజుదార్, పరగణాలో ముఖ్య ఉద్యోగి కానుంగో. పరగణాలో ముఖ్య ఉద్యోగి ఎవరు? కానుంగో అనేవాడు. మరి పరగణ అంటే కొన్ని గ్రామాల సముదాయమే పరగణ. ఇక్కడ గ్రామాలలో ముకద్దమ్ము పట్వారీలు అనేవాళ్ళు గ్రామంలో ప్రధానమైనటువంటి ఉద్యోగులు. అక్బరు సైన్యంలో అశ్విక దళం అనేది అత్యంత ప్రాధాన్యత పొందింది. అక్బర్ సైన్యంలో ప్రాధాన్యత పొందిన దళం ఏది అంటే అశ్విక దళం. అక్బర్ సైనిక విధానంలో ప్రవేశపెట్టిన విధానము మన్సబ్దారీ విధానము
అక్బరు తన సైనిక విధానంలో ప్రవేశపెట్టిన విధానాన్ని ఏమన్నామంటే మన్సబ్దారీ విధానము అంటున్నాం. మన్సబు అంటే హోదా, సైనికపరమైనటువంటి హోదా అని అర్థం, లేదు ఉద్యోగము అని అర్థం. 10 మంది సైనికులను పోషించే మన్సబ్దారు ఉండేవాడు, 10,000 మంది సైనికులను పోషించే మన్సబ్దారులు కూడా ఉండేవారు. 10 మొదలు 10,000 వరకు సైనికులను అశ్విక దళాలను పోషించే మన్సబుదారులు అనేవారు ఉండేవారు. అక్బరు చివరి కాలంలో 12,000 మంది సైనికులను పోషించే మన్సబుదారులు కూడా ఉండేవారట. గుర్రాలకు ముద్రణలు వేసే విధానాన్ని అమలులోకి తెచ్చాడు. అక్బర్ యొక్క రెవెన్యూ మంత్రి రాజా తోడర్మల్. అక్బర్ యొక్క రెవెన్యూ మంత్రి పేరు రాజా తోడర్మల్. అక్బరు రైతువారి పద్ధతిని ప్రవేశపెట్టిండు. ఈ అక్బర్ యొక్క రైతువారి పద్ధతికి ఏమని పేరు అంటే బందోబస్తు విధానము అని చెప్పేస్తాం. తర్వాత అక్బర్ చక్రవర్తి పండిన పంటలో 1/3 భూమి శిస్తు వసూలు చేశాడు. ఇది చాలాసార్లు ఈ హెచ్జిటిలో కానీ స్కూల్ అసిస్టెంట్ హెచ్జిటిలో ఎక్కువసార్లు అడిగాడు. పండిన పంటలో అక్బర్ వసూలు చేసిన భూమి శిస్తు 1/3 భూమి శిస్తు వసూలు చేశాడు. అక్బరు ఫతేపూర్ సిక్రీని నిర్మించుకొని 1568 నుంచి 1584 వరకు దానిని తన రాజధానిగా చేసుకున్నాడు. అక్కడ వాటర్ పడకపోవడం వలన మళ్ళీ తిరిగి రాజధానిని ఆగ్రాకు మార్చాడు. ఇక్కడ వినండి, లోడీ వంశంలో గొప్ప రాజు సికిందర్ లోడీ ఆగ్రా పట్టణాన్ని నిర్మించిండు. అక్బర్ చక్రవర్తి ఆగ్రా కోటను నిర్మించిండు. ఆగ్రా పట్టణం ఎవరు? సికిందర్ లోడీ. ఆగ్రా పట్టణాన్ని నిర్మించింది ఎవరు? ఆగ్రా పట్టణాన్ని నిర్మించింది సికిందర్ లోడీ. ఆగ్రా పట్టణంలో ఒక కోటను నిర్మించాడు, అదే అక్బర్ చక్రవర్తి. ఆగ్రా కోటను నిర్మించింది అక్బరు చక్రవర్తి. అక్బరు భూమి శిస్తు విధానంలో రైతువారి పద్ధతి ప్రవేశపెట్టాడు కదా. పంట పండే విధానాన్ని బట్టి భూమిని 4 రకాలుగా విభజించాడు. పోలస్, పరోటి, చాచరు, బంజరు అని 4 రకాలుగా విభజించాడు. మొదటి 2 రకాల భూములను ఉత్తమ మధ్యమ భూములుగా విభజించాడు. తర్వాత హిందువుల కేసులను విచారించడానికి పండితులను నియమించాడు. అక్బర్ చక్రవర్తి నిరక్షరాస్యుడు అని కొంతమంది చరిత్రకారుల యొక్క అభిప్రాయం. రైతులకు భూమి మీద హక్కును తెలుపుతూ పట్టాలు ఇచ్చాడు. ఆ తర్వాత హిందువుల మీద ఉన్నటువంటి తీర్థయాత్రల పన్నును 1563లో, జీజియా పన్నును 1564లో రద్దు చేశాడు. హిందువులు మతపరమైనటువంటి ఉత్సవాలు బాహాటంగా జరుపుకోవటానికి అనుమతినిచ్చాడు అక్బర్ చక్రవర్తి. ఫతేపూర్ సిక్రీలో అన్ని మతస్థులతోటి ప్రార్థనలు జరపడానికి 1575లో ఇబాదత్ ఖానా అనే ప్రార్థనా మందిరాన్ని నిర్మించాడు. అక్బరు అన్ని మతస్థులతోటి మత చర్చలు ఎక్కడ జరిపేవాడు అంటే ఇబాదత్ ఖానా అనే ప్రార్థనా మందిరంలో. ఇబాదత్ ఖానా అనే ప్రార్థనా మందిరాన్ని 1575 సంవత్సరంలో ఫతేపూర్ సిక్రీలో నిర్మించాడు. భారతదేశంలో ఉన్నటువంటి హిందువులలో ఉన్నటువంటి సతీ సహగమనాన్ని మాన్పించడానికి కూడా అక్బర్ చక్రవర్తి ప్రయత్నం చేశాడు. అక్బర్ చక్రవర్తి అనేక మతస్థులతోటి ఇబాదత్ ఖానాలో మత చర్చలు జరిపిన తర్వాత ఏ మతస్థులు కూడా ఆయనతో సంతృప్తికరమైన సమాధానం చెప్పకపోవడం వలన 1582 సంవత్సరంలో అక్బర్ చక్రవర్తి దీన్ ఈ ఇలాహీ అనే ఒక నూతన మతాన్ని ప్రవేశపెట్టాడు. ఈ దీన్ ఈ ఇలాహీ మతాన్ని ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టాడు? 1582 సంవత్సరంలో ప్రవేశపెట్టాడు. దీన్ ఈ ఇలాహీ మతానికి ఆధ్యాత్మిక గురువు చక్రవర్తి అని చెప్పేస్తాం. అయితే ఇందులో గొప్ప వ్యక్తులలో రాజా బీర్బల్ తప్ప ఎక్కువ మంది హిందువులు అనేవాళ్ళు ఇందులో చేరలేదు. ఈ దీన్ ఇలాహీ మతానికి ప్రధానమైనటువంటి పూజారి ఎవరంటే అబుల్ ఫజల్. ఈ దీన్ ఇలాహీ మతస్థులు సూర్యుని, అగ్నిని ఆరాధించడం అనేది జరిగింది. అక్బర్ ప్రవేశపెట్టిన నూతన మతము దీన్ ఈ ఇలాహీ. ఈ మతస్థులు సూర్యుడిని, అగ్నిని పూజించేవారు. హిందువులకు ఉన్నతమైన పదవులు ఇచ్చి గౌరవించాడు. అక్బర్ మరణంతో అతని మతం అనేది అంతం కావడం అనేది జరిగింది. అక్బరు ఇబాదత్ ఖానాలో
ప్రతి గురువారము మతపరమైన చర్చలు జరిపేవాడు. 1562లో యుద్ధ ఖైదీలను బానిసలుగా మార్చే విధానం ఏదైతే ఉన్నదో దాన్ని రద్దు చేశాడు. గతంలో మొఘల్ చక్రవర్తులు రాజ్య పరిపాలన చేసేటప్పుడు యుద్ధ ఖైదీలు పట్టుబడితే వారిని హిందువులుగా ఉన్నట్లయితే వారిని ఇస్లాం మతంలోకి మార్చేవారు. ఆ మతం మార్పిడి పద్ధతిని ఈయన రద్దు చేశాడు. అక్బర్ ఆస్థాన కవి అబుల్ ఫజల్ మరియు అబుల్ ఫైజీ అనే ఇద్దరు కవులు ఉన్నారు. అబుల్ ఫజలు అక్బర్నామా, ఐనీ అక్బరీ అనే గ్రంథాలను రాశాడు. అదే కాకుండా అక్బర్కు సమకాలీకులైనటువంటి హిందీ కవులు సూరదాసు, తులసీదాసులు అనేవాళ్ళు. సూరదాసు ఆగ్రాకు చెందిన అందకవి. సూరదాసు ఆగ్రాకు చెందినటువంటి అందకవి. ఆ తర్వాత తులసీదాసు ఉత్తరప్రదేశ్కు చెందినవాడు. అక్బర్కు సమకాలీకుడు. తులసీదాసును అపర వాల్మీకి అని కూడా పిలుస్తాం. తులసీదాసును అపర వాల్మీకి అంటాం. తులసీదాసు రామచరితమానస్ అనే గ్రంథం రచించాడు. ఈ రామచరితమానస్ అనే గ్రంథంలోనే హనుమాన్ చాలీస్ అనేది ఉన్నది. 16వ శతాబ్దం నాటికి మాల్వారాజ్ బాజ్ బహదూరు, ఆయన భార్య రూపమతి పేరు పొందినటువంటి గొప్ప సంగీత విద్వాంసులు అంటున్నాం. అక్బర్ ఆస్థాన గాయకుడు తాన్సేన్. అక్బర్ ఆస్థాన గాయకుడు తాన్సేన్. అక్బర్ రాజ్య పరిపాలన చేసేటప్పుడు తన తండ్రి యొక్క హుమాయూన్ యొక్క సమాధిని ఢిల్లీలో నిర్మింపజేశాడు. తర్వాత తన సమాధిని సికింద్రాలో నిర్మించుకున్నాడు. అక్బర్ చక్రవర్తికి మొట్టమొదట తన కూతుర్నిచ్చి వివాహం చేసింది ఎవరంటే అంబర్రాజు రాజా బిహారీ మల్. ఆమె పేరు మరియం ఉజ్జమాని. ఆ తర్వాత బికనీరు, జైసల్మీరు పాలకులు కూడా ఎంతోమంది రాజపుత్ర రాజులు తమ కన్యలను అక్బర్ చక్రవర్తికి ఇచ్చి వివాహం చేశారు. అక్బరు ఫతేపూర్ సిక్రీలో నిర్మించిన కట్టడాలు ఇబాదత్ ఖాన్ అనే ప్రార్థనా మందిరము, పంచమహాలు, రాణి జోధ్బాయి భవనము, బులంద్ దర్వాజా అనేది. ఇబాదత్ ఖాన్ అనేది ప్రార్థనా మందిరం, బులంద్ దర్వాజా అనేది ఒక ఎత్తైనటువంటి కమాను అని చెప్పేస్తాం. అక్బర్ ఆస్థానంలో 11 మంది ముస్లింలు, 6 మంది హిందూ చిత్రకారులు అనేవాళ్ళు ఉన్నారు. మొఘళ్ళ యొక్క చిత్రలేఖనము అక్బర్ తోటే ప్రారంభమవుతుంది. హిందూ పర్షియా చిత్రలేఖనానికి పునాదులు వేయడం అనేది జరిగింది. అక్బర్ యొక్క ఆర్థిక మంత్రి రాజా తోడర్మల్లు. మతపరమైన పన్నులు ఏంటంటే జీజియా పన్ను, జకాత్. జకాత్ అంటేనేమో ముస్లింలు చెల్లించే పన్ను, జీజియా పన్ను అంటేనేమో హిందువులు చెల్లించాక మతపరమైనటువంటి పన్నులు. అక్బర్ చక్రవర్తి మీద అక్బర్ యొక్క కుమారుడు జహంగీరు తిరుగుబాటు చేసిండు. ఎందుకు అక్బర్ మీద అతని కుమారుడు జహంగీర్ తిరుగుబాటు చేశాడు అంటే జహంగీరును కాకుండా జహంగీర్ యొక్క కుమారుడు ఖుస్రోను నా వారసుడు అని ప్రకటించినందుకు ఆ జహంగీరు తన తండ్రిని ఎదిరించడం అనేది జరిగింది.